మహిళల ఆత్మగౌరవం నిలబెట్టిన ఘటన కేంద్ర ప్రభుత్వానిదేనన్నారు బీజేపీ నేత ఈటెల రాజేందర్. 10 లక్షల మంది మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామంటూ చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకే ఓటేస్తామంటూ ప్రజలు చెబుతున్నారంటూ ఆయన గుర్తు చేశారు. గజ్వేల్లో విజయ సంకల్ప యాత్రను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఈటెల మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్పై కోపంతో కాంగ్రెస్కు ప్రజలు ఓటేశారంటూ తెలిపారు. గత కాంగ్రెస్ పాలనలో ఎక్కడా చూసినా సరే కుంభకోణాలనంటూ గుర్తు చేశారు. గతానికి ఇప్పటికి పోలిస్తే నక్కకు నాగలో కనుక తేడా ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలో సొంత మంత్రులు సొంత నాయకులు అసలు విచ్చలవిడిగా అక్రమాలు జరిగాయి. 2G స్పెక్ట్రమ్ స్కామ్, కోల్ మైన్ స్కామ్, ఇట్లా ఎక్కడ చూసినా కూడా ఫెర్టిలైజర్ స్కామ్, ఇట్లా స్కామ్ జరిగేది. చివరికి మంత్రులే అరెస్ట్ అయ్యి జైల్లో ఉండే పరిస్థితి చూసాం. ఐఏఎస్ ఆఫీసర్లు జైళ్ళలో మగ్గిన పరిస్థితి చూసాం. మోడీ గారి నాయకత్వంలో ఎక్కడ ఈ ప్రభుత్వం మీద ఒక మచ్చ లేకుండా, ఎక్కడ ఒక స్కామ్ లేకుండా, ఇవాళ మొట్టమొదటిసారి 273 సీట్లు గెలిస్తే రెండవసారి 303 సీట్లతో కేవలం భారతీయ జనతా పార్టీ గెలిపించి ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని అందించారు. ఇవాళ మోడీ గారి 370 ఆర్టికల్ రద్దు కావచ్చు, తూచా తప్పకుండా అమలు చేస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ అని. విద్యార్థుల తల్లిదండ్రులు ఇక్కడ కన్నీళ్ళు పెడతా ఉంటే యుద్ధాన్ని ఆపించి పిల్లల్ని తల్లిదండ్రులకు సురక్షితంగా తీసుకొచ్చిన ఘనత మోడీ గారికి. గతానికి ఇప్పటికి పోలిస్తే నక్కకు నాగలో కనుక తేడా ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలో సొంత మంత్రులు సొంత నాయకులు అసలు విచ్చలవిడిగా అక్రమాలు జరిగాయి. 2G స్పెక్ట్రమ్